స్టార్టింగ్ చెప్పేస్తాను. వీడియో ఇంకా దాంట్లో ఇంకా ఓకే. మీకు ఇంకా రిమైనింగ్ ఏమన్నా టాపిక్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేస్తే ఇంకా అది కంప్లీట్ ఇంకో చేసుకోండి. వర్డ్‌ప్రెస్ రేపు అది గూడా ఒకవేళ లీవ్ చేసేయాలండి? తీసుకుంటే వర్డ్‌ప్రెస్ స్టార్ట్ జేస్తారా ఇప్పుడు? ఓకే. లేకపోతే రేపు కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎస్‌సీఓకెళ్ళిపోదాము. చిన్నగా బ్లాగ్ రాస్ ఓకే. వర్డ్‌ప్రెస్ ఆ! ఆన్ పేజ్ కంటెంట్ అవును. రాసుకొని తర్వాత ఆన్ పేజ్ యాక్టివిటీస్ చేసుకున్న తర్వాత ఆఫ్ పేజ్‌కెళ్ళిపోదాం. అంటే దానికి ఆన్ పేజ్ చేయడానికి మనకి ఇమేజ్ కావాలి, ఆర్టికల్ కావాలి. దీనికోసమనేసి. ఇప్పుడు ఇమేజ్ కోసం చెప్పాం కాబట్టి ఇమేజ్ ఓకే. డిజైన్ జేయండి. ఇప్పుడు మీ దగ్గర ఒక డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన ఒక కీవర్డ్ తీసుకోండి. మెయిన్ సైట్‌లోనే పెడదామా మీ ఆర్టికల్? హ్మ్. లేదు మీరు మీ దాంట్లో అప్‌డేట్ చేసుకుంటున్నానా నాకు ఓకే. ఓకే. నాకేం ప్రాబ్లమ్ లేదు. బట్ ఏంటంటే ఎస్‌సీఓ ఓకే. చేసేటప్పుడు మెయిన్ సైట్ ఇస్తాను. ఆర్టికల్. అదిస్తే మీకు రేపు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఏమవుతదంటే మిమ్మల్ని రిపోర్ట్స్ అడుగుతారు. మీరు ఏ కంటెంట్ రాసారు? అవును. అలాగే మీరు కీవర్డ్స్ ఏమి యూజ్ చేశారు? మీ కీవర్డ్ పొజిషన్స్ ఏంటి అంటే, ఓకే. ఆ మెయిన్ అది వెబ్‌సైట్ ఇచ్చాననుకోండి. ఆన్‌లైన్‌లోనే ఆల్రెడీ అది చూద్దాము. ఆన్‌లైన్‌లో ఉంది కాబట్టి ఈజీగా చూపించుకోవడానికి ఛాన్స్ వస్తది. అదే హ్మ్. ఇప్పుడు మీరు ఈరోజు కొత్త సైట్‌లో స్టార్ట్ చేస్తే 6 మంత్స్ ఓకే. పడతది రావడానికి. ఆ! అది హ్మ్. మామూలుగా వర్కేమో అవును. చూపిస్తాను. బట్ ఈ సైట్ మీద మీరు వర్క్ స్టార్ట్ చేయండి. రిపో ఓకే. మీరు రిపోర్ట్స్ కూడా ఈ సైట్‌లో తీసుకొని రిపోర్ట్స్ మెయింటైన్ చేసుకోండి. ఓకే. ఈ సైట్ కీవర్డ్స్, ఈ సైట్‌కి సంబంధించిన వర్క్ అంతా మీరు సేవ్ చేసుకోండి. మీరు ఈ సైట్ ఇస్తాను. మీరు వర్క్ చేసి సేవ్ చేసుకోండి. హ్మ్. ఓకే. మీరు ఇది మనకి డైరెక్ట్‌గా ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆన్‌లైన్‌లో కనిపిస్తది. ఇప్పుడు మీరు కొత్తగా పెట్టారనుకోండి ఇమ్మీడియేట్‌గా కనిపించదనమాట. ఇందులో వస్తదేమో చూద్దాం. నేను జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. ఓఈఎఫ్ఎల్ఎం ఒకటొచ్చింది. ఓడీఎంటీ వచ్చింది. హ్మ్. మనది ఇక్కడ రాలేదు. దీంట్లో కూడా బింగ్‌లో కూడా మనం యాడ్ చేస్తే వస్తదనుకో. దీంట్లో మనం యాడ్ చేయలేదు కదా! అందుకే ఇందులో రాలేదు. మనం దీంట్లో కూడా యాడ్ చేయొచ్చు. బింగ్‌లో కూడా. ఆహ్, దీంట్లో లేదు కాబట్టి ఇందులో మనం ఓకే. యాడ్ చేసుకుందాం. బింగ్ వెబ్ మాస్టర్ కూడా అది స్పెషల్ కంటెంట్ చేసి కోడ్ తీసుకొచ్చి పెట్టాలి. బట్ ప్రెజెంట్ అయితే మిగతా వర్క్ అంతా మీరు చేసేది దాంట్లో చేయండి. బట్ హ్మ్. మేజర్‌గా మీరు ప్రాజెక్ట్ వర్క్ పెట్టాల్సింది దీని మీద చేయండి. ఓకే. ఓకే. దీని మీద చేయండి ఈ వెబ్‌సైట్ మీద. ఎందుకంటే కీవర్డ్స్ చాలా వరకు ర్యాంక్ అయ్యున్నాయి. ఆ కీవర్డ్స్‌ని మీరు లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. ఈ కీవర్డ్స్‌కి ర్యాంక్ అయింది ఓకే. వెబ్‌సైట్ అనేసి. ఒక 10 కీవర్డ్స్‌కి పెట్టుకుంటే సరిపోద్ది. అవును. లోగో అది ఎలా నేను పెట్టాలి చూసాను. అనేది మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఎలా హ్మ్. తీసుకోవాలి, ఎలా పెట్టాలి అని. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఇమేజెస్ చూసాము. ఈ లోగో, ఇమేజెస్ కంప్లీట్ అయినాయి. ఇమేజ్‌లో టెక్స్ట్ ఎంత చేంజ్ చేసుకోవడం ఇవన్నీ చూసాము. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ చూద్దాము. మనకి వీడియోస్‌కి కావాలంటే ఈ వీడియోస్ ఒస్తాయి. లైక్ హ్మ్. ఆహ్, రీల్స్ కావాలంటే రీల్స్ ఒస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియోస్ అండ్ ఇట్లా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్‌లో మనకి ఇక్కడ ఒస్తాయనమాట. మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకేంటంటే రీల్స్ అంటే వీడియోస్ అయినా సేమే. బట్ ఇక్కడ మనము యూట్యూబ్ వీడియోస్ హ్మ్. చేసుకుందాము. ఓకే. యూట్యూబ్ వీడియో ఇక్కడ యూట్యూబ్ వీడియో సైజెస్ వచ్చినాయనమాట మనకి. ఇక్కడేంటంటే చిన్న చిన్నయి ఉంటాయి. పెద్ద వీడియోస్ ఏముండవు. ఇది పెట్టేది. జస్ట్ ఇందులో మనము యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పెయిడ్ వర్షన్ ఉంది కాబట్టి, ఈ పెయిడ్ వర్షన్ తీసేసుకొని, ఫ్రీ వర్షన్ ఎక్కడున్నాయో చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇలా వచ్చింది కదా! వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లా డిఫరెంట్‌గా ఉన్నాయి. హ్మ్. లేదు ఇక్కడ మీరు ఇట్లా కాకుండా, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిందనుకోండి. ఓకే. డిజిటల్ హ్మ్. మార్కెటింగ్ అని ఉంది కదా! డిజిటల్ ఓకే. మార్కెటింగ్ యూట్యూబ్ ఛానల్ అంటే, అది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా వస్తాయన్నమాట. ఓకే. ప్రో వర్షన్ మంచిగా ఉంది చూడడానికి. బట్ ఇది ప్రో వర్షన్. ఇది ఫ్రీ వర్షన్ ఉన్నాయి.
ఇట్లా ఏదైనా మీరు తీసుకోవచ్చు. మాక్సిమం ప్రోనే ఉన్నాయి మనకి మంచిగా ఉన్నాయి. ఇదొకటి తీసుకుందాం. ఇది రిలేటెడ్‌గా ఉంది. ఇక్కడ మనకొచ్చేసి ఇది స్టెప్స్ ఉన్నాయి గదా! టెంప్లెట్స్ తీసుకొని హ్మ్. కంటెంట్ ఎడిట్ చేయొచ్చనుకుంటా. ఈ సర్వీసెస్‌కి రిలేటెడ్‌గా ఉంది ఇది. బట్ మనము కంటెంట్ అనేది ఎడిట్ చేసుకోవాలి ఇదంతా. కంటెంట్ ఎడిట్ చేసుకొని హ్మ్. ఓకే. ఇక్కడ కూడా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఓకే. మనము ఇక్కడ ఉన్నవి కాకుండా మనం ఓన్‌గా చేద్దాము అన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చనమాట. ఇక్కడ అంటే యానిమేటెడ్ వీడియోస్ ఉన్నాయి కదా! ఇట్లా అయినా తీసుకోవచ్చు మనం. ఈ యానిమేటెడ్ వీడియోస్ తీసుకొని ఒక్కొక్క స్లైడ్ యాడ్ చేసుకుంటూ కూడా చేయొచ్చనమాట. ఇక్కడ ఈ ఇక్కడ స్లైడ్ ఉంది గదా! ఇప్పుడు హ్మ్. దీనికి మనం ఏంటంటే ఫస్ట్ కంటెంట్ అనేది తీసుకోవాలి. కంటెంట్ తీసుకోవాలంటే మనము ఒకప్పుడు కంటెంట్ రైటర్‌కిచ్చి వీడియో స్క్రిప్ట్ రాయమనేవాళ్ళు. వీడియో స్క్రిప్ట్ రాసిస్తే, ఇప్పుడు మనకేంటంటే మనకి చాట్ జీపీటీని యూజ్ చేసుకొని వీడియో స్క్రిప్ట్ రాద్దాము. ట్రైనింగ్ అనేసి జస్ట్ క్రియేట్ ఇక్కడొచ్చేసి మనం వచ్చేసి క్రియేట్ వీడియో స్క్రిప్ట్ వీడియో స్క్రిప్ట్ క్రియేటివ్ వీడియో స్క్రిప్ట్ అని జస్ట్ మనం ఇచ్చినా కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఎడిట్ చేసుకొని వస్తది. ఇక్కడొచ్చేసి ఇది చేంజ్ చేసింది. ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎ డిజిటల్ మార్కెట్. ఇక్కడొచ్చేసి వీడియో స్క్రిప్ట్ అనేది ఇచ్చిందనమాట. ఇక్కడ వీడియో స్క్రిప్ట్ ఇచ్చింది. వీడియో స్క్రిప్ట్ ఇచ్చింది కదా! ఇది జస్ట్ నార్మల్‌గా ఇచ్చేసింది. ఇది వేరే ఏదో నంబర్ ఇచ్చింది. శ్రీష డిజిటల్ స్టార్టింగ్ అని. జస్ట్ ఇక్కడొచ్చినప్పుడు ఇదంతా ఏంటంటే సీన్ టు సీన్ వచ్చిందనమాట. లైక్ ఎలా ఇచ్చిందో చూడు. ఫస్ట్ సీన్‌లో ఏం రావాలి టెక్స్ట్, హ్మ్. యానిమేషన్, ఇన్‌స్ట్రక్టర్ టాకింగ్ టు కెమెరా. అంటే ఇది మనము ఆర్ యూ సెర్చింగ్ ఫర్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ దట్ 100% జాబ్ ఓరియెంటెడ్. ఇలా మనం మాట్లాడాలి. ఇది వాయిస్ ఓవర్ టెక్స్ట్. హ్మ్. అండ్ టెక్స్ట్ ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఇది సీన్ ఏం రావాలి లుకింగ్ ఫర్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ హుహు. ట్రైనింగ్ అనే ఒక స్క్రీన్ మీద రావాలనమాట. అయితే ఇదేంటంటే మనము డైరెక్ట్‌గా అవును. ఏఐ జనరేటెడ్ వీడియోస్ చేయడానికి యూజ్ అవుతది. బట్ ఇక్కడేంటంటే మనం ఏఐ జనరేటెడ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆహ్, ఆహ్, గివ్ మీ వాయిస్ స్క్రిప్ట్. ఓకే. హ్మ్. వాయిస్ స్క్రిప్ట్ అంటే అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వాయిస్ స్క్రిప్ట్ మాత్రం ఇస్తదనమాట. ఇది మొత్తం ఈ వాయిస్ హ్మ్. స్క్రిప్ట్ ఇచ్చింది కదా! ఓకే. ఆహ్, ఈ జస్ట్ ఈ స్క్రిప్ట్ తీసుకుంటున్నాము. ఇదేంటంటే మామూలుగా డబ్బింగ్ ఓకే. ఆర్టిస్ట్‌లతో చెప్పిస్తారు యాక్చువల్‌గా. వేరే ఆర్టిస్టుల దగ్గరికెళ్ళి అక్కడ వాయిస్ ఓవర్ చెప్పించుకొని కంటెంట్ హ్మ్. వాయిస్ ఓవర్ తెచ్చుకొని మనం వీడియోస్‌కి యాడ్ చేసుకుంటాం యాక్చువల్లీ. బట్ ఇక్కడ మనకు ఆ వాయిస్ ఓవర్ కూడా మనకి ఈ చాట్ జీపీటీ చేస్తుంది ఇప్పుడు ప్రెజెంట్. బట్ వాయిస్ ఓవర్ ఈ చాట్ జీపీటీలో హుహు. లేనప్పుడు ఏంటంటే టెక్స్ట్ టు హ్మ్. హ్మ్. స్పీచ్ టూల్స్ ఉంటాయి. హుహు. ఫ్రీ టెక్స్ట్ టు స్పీచ్ జనరేటర్ టూల్స్. ఇక్కడొచ్చి ఏఐ వాయిస్ హ్మ్. ఉంది. ఇంతకుముందు ఏంటంటే ఏఐ వాయిస్‌ని సపోర్ట్ చేసేది కాదు. మనం చేసేటప్పుడు. అందుకని కంపల్సరీగా హ్యూమనే యూజ్ చేయాల్సొచ్చేది.
ఇదొచ్చేసి ఏంటంటే పెయిడ్ టూలు. బట్ హ్మ్. కొన్ని క్యారెక్టర్స్ వరకు ఫ్రీ ఇస్తుంది. Are you looking మనం for ఎక్కువ కావాలి AI-powered అనుకుంటే digital పెయిడ్ marketing online వెర్షన్‌కెళ్ళాలి. training ఇక్కడ that's ప్లే ఉంది కదా! అసలు చూపిస్తున్నాను ఇక్కడ ఎలా జనరేట్ అవుతది అనేసి. ఇట్లా చాలా టూల్స్ ఉంటాయి. ఇదొచ్చేసి మనకేంటంటే లాంగ్వేజెస్ సెలెక్ట్ హ్మ్. చేసుకోవాలంటే డిఫరెంట్ కంట్రీస్. మన ఇండియన్ లాంగ్వేజ్ కావాలంటే ఇండియన్ completely ఇంగ్లీష్ అని ఉంటది. practical బట్ and ఇక్కడ ఆప్షన్ లేదు. 100% job కొన్ని టూల్స్ oriented? ప్రొవైడ్ చేస్తాయన్నమాట Look no ఇండియన్ ఇంగ్లీష్ అని. further. With అలాంటివి our సెలెక్ట్ real-time చేసుకోవాలి మన ఇండియన్ training, కంపెనీ you'll అయితే. master మనం tools ఫారెన్ like కంపెనీ కన్నా ChatGPT, చేస్తూ ఉంటే Canva, Google Ads, ఫారెన్ SEO, లాంగ్వేజ్. social media marketing, and much more. Learn with live projects. Practice with real tools. Prepare for interviews. ఇలా ఉంది కదా! ఇక్కడ వచ్చేసి హ్మ్. స్పీచ్డ్ ఇండియన్ వాయిస్ అని పెట్టేద్దాము. ఫ్రీ తెలుగు కాదండి. టెక్స్ట్ టు స్పీచ్ తెలుగు కూడా ఉంటది కానీ లిమిటెడ్ ఉంటది. ఫ్రీ ఇండియన్ యాక్సెంట్‌లో మనము కొన్ని టూల్స్ ఉంటాయి కదా! ఇవి వచ్చేసి ఇవి ఉన్నాయి. కొన్ని టూల్స్ వస్తాయి. అట్లా మనం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకొని కొన్ని టూల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇదేదో ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకోవాలంటుంది. హ్మ్. ఇది ఇండియన్‌ది కావాలి. హిందీ ఉంది ఇండియాకి. హిందీ ఉంది. తెలుగు ఇంగ్లీష్ లేదు. హ్మ్. ఇందులో గూగుల్‌లో చూద్దాం. గూగుల్‌లో అయితే కరెక్ట్‌గా దొరుకుతాయి. ఎందుకంటే ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో అందరూ ఉండవు. ఎక్కువగా గూగుల్‌కే కాన్సంట్రేట్ చేస్తారు కాబట్టి. ఓకే. బట్ ఇక్కడ మనకేంటంటే ఈ క్యాన్వాలో వచ్చేసి మనకి ఫారెన్ లాంగ్వేజే వస్తదనమాట. మన లాంగ్వేజ్ రాదు. మన ఇండియన్ లాంగ్వేజ్ కావాలంటే బయటనే తీసుకోవాలి. అదే థర్డ్ పార్టీ టూల్స్ ఇక్కడి నుంచి తీసుకో. టు స్పీచ్ ఇండియన్ ఇంగ్లీష్ ఫ్రీ. ఇండియన్ యాక్సెంట్ టెక్స్ట్ టు స్పీచ్ MP3 ఇండియన్ ఇంగ్లీష్ ఇట్లా ఉంది. మనము ఇక్కడ క్రియేట్ ఆడియో ఇక్కడ వచ్చేసి కంటెంట్ యాడ్ చేసి క్రియేట్ ఆడియో అంటే ఆడియో అనేది క్రియేట్ అవుతది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇండియన్ ఇంగ్లీష్ ఆదిత్య అని ఉంది. ఇక్కడ మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇండియన్ ఇంగ్లీష్ Are you looking for Ravina. AI-powered digital marketing online training రెండు that's ఉన్నాయన్నమాట completely మనకి. practical and ఇక్కడ 100% వచ్చేసి job-oriented? Look no further. With our real-time training, you'll master tools like ChatGPT, Canva, Google Ads, SEO, social media marketing, and much more. White tick mark emoji. Learn with live projects. Are you White looking tick for mark AI-powered emoji. digital Practice marketing with real online tools. training White that's tick. అంటే రెగ్యులర్ వాయిస్, ఏఐ వాయిస్ అంటే మళ్ళీ మనకి ఎలా వస్తదో ఇవి Are you looking for AI-powered digital marketing online training that's completely practical and 100% job-oriented? Look no further. With our real-time training, you'll master tools like ChatGPT, Canva, Google Ads, SEO, social media marketing, and much more. Learn with live projects. Are you looking for AI-powered digital marketing online training that's completely practical and 100% job-oriented? స్టాప్ ఉంది. ఇది Look no చూద్దాం further. ఇది ఎలా వచ్చిందో. With our real-time training, you'll master tools like ChatGPT, Canva, ఇది బానే ఉంది. ఇది డౌన్‌లోడ్ చేసుకుందాం.
ఇది డౌన్‌లోడ్ చేసుకున్నాం. ఇది కొంచెం బానే వచ్చింది. ఊరికే జస్ట్ మనము రియల్ వీడియో కాదు కాబట్టి, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ అప్‌లోడ్ చేసుకుందాం. ఇక్కడికొచ్చేసి అప్‌లోడ్ చేసి ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియో గానీ మొత్తం ఇక్కడే అప్‌లోడ్ చేసుకోవాలి. ఇంకా వచ్చేసి డౌన్‌లోడ్స్‌లో వస్తుంది. ఆర్ యూ లుకింగ్ ఫర్ ఇది ఆడియో అనేది డౌన్‌లోడ్ చేసుకున్నాం. ఇక్కడ అప్‌లోడ్ అయింది. ఇది ఇలా ప్రెజెంట్ అయితే ఇలా ఉంచేసేయండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇంకొక ఇమేజెస్ తీసుకుందాం. ఇక్కడ డిజైన్ దగ్గరికెళ్ళేసి ఇక్కడ మనం ఏమో అంటే మనకి ఏది రిలేటెడ్‌గా ఉంటదో ఆ టెంప్లెట్స్ అన్నీ యూజ్ చేసుకోవాలనమాట. ఇగో ఒకటే అప్లై చేయండి. అట్లనే మనం ఇంకో డిఫరెంట్‌గా అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ. అంటే మనకి కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ కూడా కాదు. మనకి ఏ స్లైడ్ కరెక్ట్‌గా ఉంటదో ఆ స్లైడ్ ఒక్కొక్క స్లైడ్ ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. మనం ఏఐ అనుకోండి ఏఐ రిలేటెడ్ ఏఐ ఇమేజెస్ కావాలనుకోండి ఏఐ రిలేటెడ్ వచ్చినాయి. ఏఐ ఉంది కదా! ఇది మనం యూజ్ చేసుకోవచ్చనమాట ఇట్లా. ఇట్లా మనకు కావాల్సిన ఆహ్, ఇవన్నీ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడున్న మన వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో, ఈ వాయిస్ ఓవర్‌ని ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టేసి, ఈ వాయిస్ ఓవర్‌లో ఆడియో డౌన్‌లోడ్స్ ఇది యాడ్ చేస్తున్నాను. మనకి ఇది ఎంతవరకు ఉందో అంతవరకు మనకి డ్రాగ్ చేస్తే వచ్చేస్తది. బట్ ఇదేంటంటే మనం ఎట్లా అంటే కంటెంట్‌కి తగ్గట్టుగా మొత్తం ఎడిట్ చేసుకోవాలనమాట. ఇమేజెస్ అంతా కూడా. మనకి ఇది ఆహ్, ఈజీగా ఏమవ్వదు. చాలా టైం తీసుకుంటది. మనకి కావాల్సినట్టు రీడిజైన్ చేసుకోవడానికి. టెంప్లెట్స్ ఇవే తీసుకున్నా కూడా మనకి ఇక్కడ కంటెంట్ అంతా మార్చుకోవాలనమాట. చాట్ జీపీటీని యూజ్ చేసుకొని తీసుకున్న ఈ కంటెంట్ 100% జాబ్ ఓరియెంటెడ్. ఇట్లా ఇట్లా మనకు కావాల్సిన కంటెంట్ అనేది ఇది మనకి కావాల్సిన ఇట్లా మనం డిజైన్ చేసుకోవడం మనకు టైం అయితే పడుతది. Are ఇవన్నీ you కూడా looking అడ్జస్ట్ for AI చేసుకోవడానికి. powered digital ఇట్లా వన్ బై marketing వన్, వన్ బై online వన్ కంటెంట్ training తీసుకొని that's మనం కంటెంట్ completely ఎలా ఉందో అలా practical and యాడ్ చేసుకోవాలి. 100% job ఇదైతే oriented? కొంచెం స్లోనే పడతది. Look no నిదానంగా further. నేర్చుకోండి ఇది. With our real time training, you'll master tools like ChatGPT, Canva, Google Ads, ఇక్కడ ఈ SEO, వాయిస్ వచ్చేటప్పుడు social మనం media కంటెంట్ అనేది marketing, యాడ్ చేసుకోవాలి. and much more. Learn with live projects, practice with real tools, prepare for interviews, and get ఇక్కడ job మనం ready ఇవన్నీ కూడా while యాడ్ you చేసుకోవాలి. train. వాయిస్ ఏది వస్తుందో ఆ కంటెంట్ The మొత్తం ఇక్కడ best యాడ్ part, చేసుకుంటూ రావాలి. you can learn in your own language Telugu, Kannada, or English. Join hundreds of successful students ఇక్కడ who మన got placed మొత్తం even before తెలుస్తుందన్నమాట. ఎట్లా completing the చేయాలి, ఏం course. చేయాలి, ఆ వాయిస్ ఎలా వస్తుంది, ఆ Your వాయిస్‌కి digital తగ్గట్టుగా career ఏ starts here. ఇమేజెస్ యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం చెప్పిన దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ ఈ కనుక సెట్ అవ్వలేదనుకుంటే ఇవి మళ్ళీ ఇక్కడికెళ్ళిపోయి మార్చుకోవచ్చనమాట. మనకి ఏమేమి డిజైన్‌లోకెళ్ళేసి కావాలో స్లైడ్స్ అన్ని వాయిస్‌కి మనం సెలెక్ట్ పెట్టే చేసుకోవడం అంతే. టెక్స్ట్‌కి దాంట్లో ఈ కంటెంట్ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ ఇవి సెట్ చేసుకోవచ్చు. అవ్వలేదంటే మళ్ళీ ఇక్కడికెళ్ళి వేరే మార్చుకోవచ్చు. వాయిస్‌కి తగ్గట్టుగా. ఇట్లా మనము ఔట్‌సైడ్ థర్డ్ పార్టీ కంటెంట్ చేంజ్ చేసుకొని ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవాలి వన్ బై వన్. ఇక్కడ ఇది కంటెంట్ చేంజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కంటెంట్ చేంజ్ చేసుకోవాలి. ఇమేజెస్ సెట్ అవ్వలేదంటే ఇవి సెట్ చేసుకోవాలి. లేదా కంప్లీట్‌గా బ్యాక్‌గ్రౌండ్ మనకు నచ్చలేదనుకుంటే మళ్ళీ డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళిపోయి మనకి ఏవి కావాలి డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కొన్నొచ్చినాయన్నమాట. ఇవి చెక్ చేసుకోవాలి. బట్ ఇది కొంచెం టైమే తీసుకుంటది. అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఒక స్లైడ్‌కి ఇంకో స్లైడ్‌కి మ్యాచ్ అవ్వాలి. కలర్స్ కాంబినేషను, టెక్స్ట్ ఇవన్నీ కూడా సెట్ అయ్యేలా చూసుకోవాలి. ఇది నార్మల్‌గా చేసే విధానం. బట్ ఈ ఏఐ టూల్స్ లేకపోతే ఏంటంటే, మన వాయిస్ ఉంటది కదా! మొబైల్‌లో వాయిస్ దాంట్లో నుంచి కూడా రికార్డ్ చేసి యాడ్ చేయొచ్చు. లేదంటే
ఈ వాయిస్ టూల్స్ అనేవి ఇప్పుడు కొంచెం మంచిగా వస్తున్నాయి గానీ, తెలుగు ఇంతకుముందు కూడా లేవనమాట. ఇంతకుముందు కూడా ఉండేయి గానీ, ఇంత ప్రాపర్‌గా వచ్చేయి కాదు. ఎట్లుంటదంటే, ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎట్లుంటదో అట్లా ఉండేది వాయిసు. ఇప్పుడు చాలా ప్రాపర్‌గా వస్తున్నాయి. తెలుగు మాట్లాడినట్టే ఉంటున్నాయి. కొన్ని కొన్ని వర్డ్స్ తప్పితే బట్ మనం గనక తెలుగు ప్రాపర్‌గా ప్రాంప్ట్ ఇచ్చామంటే యాజ్ ఇట్ ఈజ్ తెలుగులోనే మాట్లాడతాం. మన తెలుగు వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లా. చాలా యాక్యురేట్ అయితే వచ్చేస్తుంది వాయిస్ ఓవర్‌లో కూడా లాంగ్వేజెస్‌లో అంటే రీజనల్ లాంగ్వేజెస్‌కి కూడా. ఇట్లా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చేసాం గదా! ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి డిలీట్ చేద్దాము. ఇక్కడ మనకి ఇక్కడేంటంటే ఇక్కడ దాకా చూసాము. మనం ఇక్కడ ఇది స్ప్లిట్ చేద్దాం అనుకున్నాం. పేజీని మనం ఇక్కడి నుంచి 2 చేద్దాం అనుకున్నాం. స్ప్లిట్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ వేరే ఇమేజెస్ యాడ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడికెళ్ళి స్టూడెంట్ వీడియోస్. ఈ స్టూడెంట్ వీడియోస్ చూసి ఇక్కడ ఏదైనా వీడియో యాడ్ చేద్దామంటే యాడ్ చేయొచ్చు. లైక్ ఇది యాడ్ చేయాలనుకుంటే ఇది యాడ్ చేయొచ్చు. బట్ ఇది వచ్చేసి బ్యాక్‌కి వెళ్ళాలి కదా! ఇక్కడ వచ్చేసి పొజిషన్ బ్యాక్. జస్ట్ ఇట్లా మనము యాడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన వీడియోస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కనుక యానిమేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ చాలా ఉంటాయన్నమాట. యానిమేషన్స్ ఉంటాయి. ఇట్లా మనకి చూడండి గ్రాఫిక్స్‌లో యానిమేషన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా యాడ్ చేస్తే ఆ వీడియోలో కనిపిస్తాయి అన్నమాట ఇట్లా. లేదు దీని వరకే పెట్టాలనుకుంటే ఇంతవరకు మనం యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకుంటే మనకి అట్లా మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇంకా యానిమేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాలు ఉంటాయి అన్నమాట ఫెస్టివల్‌కి సంబంధించి. ఇండియన్ ఫెస్టివల్స్. ఇంకా ఫెస్టివల్స్‌కి సంబంధించి ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అన్నీ ఉంటాయి ఇక్కడ. మాక్సిమం ఉంటాయి. బట్ పెయిడ్ వర్షన్ అయితే అన్నీ ప్రాపర్‌గా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఉన్నంత వరకు మాక్సిమం యూటిలైజ్ చేసుకోవచ్చు. గణేష్ దానికి గానీ, లేకపోతే ఇంకేదన్నా ఫెస్టివల్‌కి ఇక్కడ ఏదైనా డెకరేట్ చేయడానికి ఇవన్నీ కూడా యూజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఏది కావాలన్నా మీరు ఇవన్నీ కూడా ఆప్షన్స్ చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతది. నెక్స్ట్ వాయిస్ మీరు కట్ చేయాలనుకుంటున్నారు. వాయిస్ కూడా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఉంది. గ్యాప్ తీసేద్దాం అనుకుంటున్నారు. వాయిస్ మీద క్లిక్ చేసి స్ప్లిట్ ఆడియో. పైదైతే స్ప్లిట్ పేజ్, కిందైతే స్ప్లిట్ ఆడియో. స్ప్లిట్ ఆడియో అంటే స్ప్లిట్ ఆడియో తీసేసి ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ మధ్యలో గ్యాప్ పోతది. ఏదైనా వర్డ్స్ మీకు అవసరం అన్నెసెసరీ ఏమన్నా అనిపించినాయి అంటే అవి డిలీట్ చేయాలంటే ఇలానే డిలీట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకోవచ్చు. ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకోవచ్చు. బట్ ఇదైతే మనకి కొంచెం టైం తీసుకుంటది. నిదానంగా చేయండి వీడియోస్. లైక్ లోగోస్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకుంటాం కదా! లోగోస్ ఇమేజెస్‌లో ఉంటాయి. ఈ లోగోస్ అనేవి ఎవ్రీ పేజ్‌కి అప్డేట్ చేసుకోవాలి. లోగోస్ కావాలంటే వీడియోస్‌లో లోగోస్ రావాలంటే ఇట్లా లోగో యాడ్ చేసుకోండి. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్‌కి యాడ్ చేయొచ్చు లోగోస్. ఇది ఇంతవరకు మాన్యువల్‌గా చేసే ప్రాసెస్. నెక్స్ట్ ఏఐ. ఏఐలో మనం ఇక్కడ వచ్చేసి ఇది వాయిస్ అనేది డిలీట్ చేసేద్దాము. డిలీట్ ట్రాక్. కంప్లీట్‌గా ఈ ట్రాక్ అనేది డిలీట్ అయిపోతుంది. ట్రాక్ డిలీట్ అయిపోయినాక ఇక్కడ ఏఐ వాయిస్ ఉంది కదా! ఏఐ వాయిస్‌లో మనం టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది కాపీ చేసుకొని ఇది ఎలా వస్తదో చూద్దాం. ఇది అన్నీ ఎలా రేట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 2నే ఫ్రీ ఉన్నాయి. రిమైనింగ్ వాయిసెస్ కావాలి అంటే పెయిడ్. బట్ ఇక్కడ వచ్చేసి యునైటెడ్ Are you స్టేట్స్, looking for AI-powered ఆస్ట్రేలియా ఇంగ్లీష్, digital యూకే marketing ఇంగ్లీష్ online ఉంది. training యూకే that's ఇంగ్లీష్ completely కావాలంటే యూకే practical ఇంగ్లీష్ and తీసుకోవచ్చు. 100? యూకే ఇంగ్లీష్ ఒకసారి స్పీచ్ చూద్దాం ఎలా ఉంది. ఇక్కడ వరకే చెప్పింది కానీ Are you ఇది looking for ఒకసారి జనరేట్ AI-powered చేద్దాం అసలు ఏమని వస్తదో. జనరేట్ చేసి
జనరేట్ Are you చేస్తుంది. looking for AI ఇక్కడ అది powered digital ఆటోమేటిక్‌గా యాడ్ marketing online అయిపోతుంది. training that's యాడ్ completely అయిపోయింది practical and డైరెక్ట్‌గా. బట్ మన 100% లాంగ్వేజ్ అయితే job రాదు. ఇండియన్ oriented? లాంగ్వేజెస్ ఇంకా Look no ఇంప్లిమెంట్ further. చేయలేదు. With our real time training, you'll master tools like ChatGPT, Canva, Google Ads, SEO, social media marketing, and much more. Checkmark Learn with live projects. Checkmark Practice with real బట్ మనం ఇక్కడ ఏం చెక్ మార్క్స్ ఇచ్చాం అవి కూడా చదువుతుందనమాట. మనం దీనికి ఇచ్చేటప్పుడు ఏమి ఇవ్వాలంటే ఇవన్నీ తీసేసి ఇవ్వాలి. ఈ చెక్ మార్క్స్ కూడా రీడ్ చేస్తుంది. చెక్ మార్క్. అక్కడ ఆ టూల్స్‌కి అయితే అవసరం లేదు. అవి డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నాయి. ఒకసారి మనం వాయిస్ ఓవర్ జనరేట్ చేసేటప్పుడు ప్రాపర్‌గా జనరేట్ చేస్తుందా లేదా అని టూల్స్ అనేవి తీసి Are పెట్టుకోవాలి. you మనకి looking ఏది for మంచిగా AI-powered చేస్తుంది digital అనేసి. marketing online training that's మనం completely ఏదైతే practical and సింబల్స్ ఉన్నాయో 100? సింబల్స్ కూడా రీడ్ చేస్తుంది. ఇప్పుడు మనం జనరేట్ చేయొచ్చు. Are you looking for AI-powered digital marketing online వచ్చేస్తుంది. training ఇది that's వచ్చేస్తుంది. completely practical and 100% job-oriented? Look no further. With our real-time training, you'll master tools like ChatGPT, Canva, Google Ads, SEO, social media marketing, and much more. Learn with live projects, practice with real tools, prepare for interviews, and get job ready while you train. The best part, you can learn in your own language, Telugu, Kannada, or English. Join hundreds of successful students who got placed even before completing the course. Your digital career starts here. Enroll now and grab your free demo class. Visit srishadigital.in or WhatsApp us today. దీన్ని మనం కొంచెం నీట్‌గా ఎడిట్ చేసుకుంటే ఇట్లా చేయొచ్చనమాట. మీకే అనిపిస్తుంది ఇవన్నీ కూడా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు యూటిలైజ్ చేసుకుంటూ కావాల్సినవి ఉంచుకోవడం, అక్కర్లేనివి డిలీట్ చేసుకోవడం. వినిపించట్లేదు. అండ్ ఎక్కడ మీకా? మీకు వినిపించట్లేదా? Are you looking for AI-powered digital? వినిపిస్తుంది అనుకున్నాను నేను. ఒకసారి మీరు పేస్ట్ చేసుకొని చూసుకోండి, మీకు అక్కడ వినిపిస్తుంది. ఒకసారి వినిపిస్తుందండి ఇది. ఓకే, నా వాయిస్ మీకు వినిపిస్తుంది కానీ దీనిది రికార్డ్ చేయట్లేదేమో అయితే. సిస్టమ్ వాయిస్ రికార్డ్ అవ్వట్లేదేమో అయితే దీంట్లో నుంచి. ఓకే, నో ఇష్యూస్. మీరు ఈ వాయిస్ జనరేట్ చేసుకోండి. అర్థమైంది కదా ఇక్కడ జనరేట్ చేసుకోవడం. ఓకే, ఇది మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్. బట్ ఇది యూకే వీటికే యూజ్ అవుతుంది. మన ఇండియన్ లాంగ్వేజ్ కావాలంటే మీరు ఇక్కడ ఉంది కదా, చిన్న చిన్న టెక్స్ట్ అయితేనే వస్తుంది, ఎక్కువ టెక్స్ట్ రాదు. చిన్న చిన్న బిట్స్‌గా చేసుకోవాలి. పెయిడ్ వర్షన్ అయితే మనకి ఎక్కువ టెక్స్ట్ ఒకేసారి ఒకే వాయిస్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. 30 మినిట్స్‌కి 16 రూపీస్ పర్ మినిట్ అంట. 480 రూపీస్ బై చేస్తే మనకి 30 మినిట్స్ వీడియో వస్తది. ఇట్లా 300 మినిట్స్‌కి మనకి ఎంత కావాలో ఇట్లా అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనము చేయవలసిన వీడియో ప్రాసెస్. ఇది జస్ట్ మనకి కావాల్సినవి యాడ్ చేసుకోవడం, అక్కర్లేనివి డిలీట్ చేసుకోవడం. ఇక్కడ పేజ్ స్ప్లిట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇస్తే దీని మీద మనకి పేజ్ స్ప్లిట్ అని వస్తుంది. స్ప్లిట్ పేజ్. ఈ పేజీని క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది స్ప్లిట్ అవుతుంది. కావాలంటే ఉంచొచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ డిలీట్ పేజ్ అంటే పేజ్ డిలీట్ అయిపోద్ది, లేదా ఎడిట్ చేసుకోవచ్చు. ఏఐ వాయిస్ తోటి జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి అంతకుముందు ఫ్రీ మనకి ఆడియోస్, మ్యూజిక్స్ ఉండేవి, ఇప్పుడు లేవు. అన్నీ పెయిడ్ వర్షన్‌లోకి కన్వర్ట్ అయినాయి. కాబట్టి మనం ఇందులో యూజ్ చేసుకోవడం కష్టం. బయట నుంచి మ్యూజిక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, కాపీరైట్ లేని ఇష్యూస్. కాపీ రైటింగ్ లేని వీడియోస్ అనమాట. ఇవన్నీ తెచ్చుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మనం ఆడియో క్లియర్ మనం ఏదైనా మీడియా యూఆర్ఎల్ ఉంటే యూఆర్ఎల్ నుంచి కూడా మనము తెచ్చుకోవచ్చు. వాయిస్ ఏఐ అని ఉంది ఇక్కడ. ఇక్కడ స్క్రిప్ట్ ఇస్తే ఏమైనా వస్తుందో చూద్దాం.
జనరేట్ వాయిస్ అంటే యాడ్ టెక్స్ట్ టు డిజైన్ అంటే ఇది చూద్దాం ఒకసారి దీని ఆప్షన్. ఇది వచ్చేసి ఓకే. టెక్స్ట్ డిజైన్ అంటే ఇక్కడ మనకి టెక్స్ట్ ఇక్కడ యాడ్ అవుతదనమాట. మనం యాడ్ చేసుకునే పని లేకుండా జస్ట్ ఇది ఆప్షన్ కొత్తగా తీసుకొచ్చారు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి ఇట్లా టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి డిజైన్‌కి టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. జనరేట్ వాయిస్ రేట్స్ అంటే జనరేట్ క్రెడిట్స్ కావాలి. ఇది పెయిడ్ వర్షన్. ఇట్లా ఇక్కడ నుంచి మీరు వీడియోస్ అన్ని చేసుకోవచ్చు. ఇయర్స్ నెక్స్ట్ పెట్టాలా, మీకు ఇయర్స్ రెజ్యూమ్ పెట్టాలి ప్రిపేర్ చేసుకునేది పెట్టే దాన్ని బట్టి చూపిస్తున్నా దీంట్లోనే. ఎన్ని ఇయర్స్ పెట్టాలి ఎక్స్పీరియన్స్. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి ముందు నేను అంటే ప్రిపేర్ అయ్యేదాన్ని ఆ? బట్టి. ఓకే. అర్థం కాలేదండి మీ వాయిస్. ముందు మీరు కంప్లీట్ అవనండి. జస్ట్ చూపిస్తున్నాను. రేపు చేసుకునేటప్పుడు చేసుకోండి. ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్ వస్తే నేను పెడతాం దాన్ని బట్టి ఆలోచించి. రెజ్యూమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. మనకి పెయిడ్ వర్షన్ కాకుండా ఫ్రీ వర్షన్‌లో మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. కొత్త కొత్త మోడల్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. ఈరోజు చూసినవి ఇంకొక 1 వీక్ తర్వాత మళ్ళీ కనిపించి కొత్త కొత్తవి యాడ్ అవుతూ ఉంటాయి కొన్ని. ఇది కొన్నిట్లో ఉంది కదా! ఇది కొంచెం మనం ఇక్కడ వచ్చేసి మన నేము, మన డెసిగ్నేషను, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్స్ లైక్ పాస్వర్డ్ అండి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, మన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. బట్ ఫోటో అనేది మీ ఇష్టము. ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇది వచ్చేసి మంచిగా ఉంది 3D ఎఫెక్ట్‌లో. నీట్‌గా ఇలాంటిది డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి లాంగ్వేజెస్ ఏమొచ్చు స్కిల్స్‌కి పెట్టుకోవచ్చు. ఇట్లా మన టూల్స్ బ్రీఫ్‌గా పెట్టుకోవడానికి 1 పేజ్ రెజ్యూము. వీటికి ఇమ్మీడియేట్‌గా మొత్తం డేటా అంతా కనిపిస్తది వీళ్ళకి. ఇట్లా మీరు దీన్ని కూడా సేమ్ ఎడిట్ చేసుకోవడం ఇంకేముండదు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోవడం, మీ పేరు రాసుకోవడం. లైక్ జస్ట్ ఇట్లా అంటే మీరు ఇక్కడ ఈ పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్. ఇట్లా మనకి నచ్చినట్లు ఇదంతా మన ఎక్స్పీరియన్స్ లెవెల్స్, స్కిల్స్ ఏంటి, మన ఎడ్యుకేషన్ లెవెల్స్ ఏంటి, మనకి ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు, మనం చేసిన ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకొని జస్ట్ అన్నీ సెలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ మన డేటా యాడ్ చేసుకోవడం. ఇది కూడా మనకి ఏం రాయాలో అర్థం కాలేదంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ చాట్‌జీపీటీకి ఇస్తే చాట్‌జీపీటీయే జనరేట్ చేసిద్ది మీ పర్సనల్ డీటెయిల్స్, మీకేం స్కిల్స్ వచ్చు. బట్ అయన్నీ కూడా ఆర్డర్‌లా కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ స్కిల్స్ ఏమొచ్చు, మీరు ప్రాజెక్ట్‌లో ఏమేమి టూల్స్ చేశారో మొత్తం దానికి ఇచ్చేస్తే మొత్తం క్రియేట్ ఎ రెజ్యూమ్ అంటే రెజ్యూమ్ కంటెంట్ మొత్తం జనరేట్ చేస్తది. కావాలంటే ఒకసారి జనరేట్ చేసుకొని చూడండి. క్రియేట్ ఎ రెజ్యూమ్ యాస్ ఎ ఫ్రెషర్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విత్ స్కిల్స్ అని చెప్పేసి ఎస్‌సిఓ, ఎస్ఎంఓ, సోషల్ మీడియా, యాడ్స్ అండ్ కంటెంట్ రైటింగ్, క్యాన్వా టూల్ అని చెప్పేసి ఇచ్చేసారనుకోండి. దాని మొత్తం స్టెప్ బై స్టెప్ కంటెంట్ అంతా ఇచ్చేస్తది. ఆ కంటెంట్‌లో మీకు కావాల్సిన కంటెంట్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. దాన్ని ప్రాక్టీస్ కూడా చేసే మీరు కొద్దీ మనకి డౌట్స్ రాయాల్సిన వచ్చి అవసరం దాంట్లో ఏం లేదు. సర్చింగ్ అట్లా 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 యాడ్ అవుతాయి. ఇట్లా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి చేస్తేనే వస్తాయి ఇవన్నీ కూడా ఏదైనా కూడా. పీపీటీ. అవును, లోగో. హ్మ్. అవును, అర్థమైంది. అవునండి. ఒకసారి మీరు ఇవాళ నిన్న ఇమేజ్ చేశారు కదా! మళ్ళీ ఇమేజ్ చేశారంటే ఆ ఎడిట్స్ ఎలా చేయాలో మీకు అర్థమైపోతది. తర్వాత మిగతాయన్నీ ఈజీగా చేసుకోవచ్చు. ఆ ఒక్క ఇమేజెస్ ప్రాపర్‌గా వస్తే చాలు రిమైనింగ్ అన్నీ వచ్చేస్తాయి.
వీడియోస్‌లో ఏందంటే వాయిస్ యాడ్ చేయడము, కట్ చేయడము, ఎడిట్ చేయడము, చిన్న చిన్న యానిమేషన్స్ అది మన టైం తీసుకొని మన క్రియేటివిటీని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం బాగా క్రియేటివిటీ ఉంటే మంచి వీడియోస్ డిజైన్ చేయొచ్చు ఈ క్యాన్వా నుంచి కూడా. అలాగే పీపీటీ ప్రజెంటేషన్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతది ఎస్‌సీఓలో. పీపీటీస్. పీపీటీ సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఇక్కడ మనకి పీపీటీస్ చాలా ఉన్నాయి. అలాగే బిజినెస్‌కి సంబంధించిది, మెడికల్‌కి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మీకు పోర్ట్‌ఫోలియోకి సంబంధించిన పీపీటీ చేసుకోవాలనుకోండి, వెబ్‌సైట్ లేదు. మీరు పోర్ట్‌ఫోలియోకి కావాల్సిన పీపీటీ అయినా షేర్ చేయొచ్చు పోర్ట్‌ఫోలియోలాగా. మనకి ఇదొక 10 పేజెస్ ఉంది. ఇది బావుందనుకోండి. ఇది యాడ్ చేస్తాము. యాడ్ చేసి అప్లై అంటే 10 పేజెస్ యాడ్ అయిపోతాయి. ఇక్కడ పోర్ట్‌ఫోలియో ఇక్కడొచ్చేసి మీ పేరు పెట్టుకోవచ్చు. హ్మ్. ఇట్లా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ అబౌట్ యూ. మీరేం చేస్తారు? మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి ఇక్కడ. తర్వాత అలాగే ఎడ్యుకేషన్ ఏంటి? తర్వాత మీకున్న ఎక్స్‌పీరియన్సెస్ అంటే మీ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తారు కదా! బేసిక్ డీటెయిల్స్. ఇక్కడేమో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏం ప్రాజెక్ట్స్ చేశారు? ఇమేజెస్ కావాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడికెళ్ళి ఇమేజెస్ పెట్టుకోవచ్చు. లేదా మీదేదైనా ప్రాజెక్ట్ ఇమేజెస్ ఉంటే ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసుకోవచ్చనమాట. అంటే ఈ సైజెస్‌ని బట్టి మనం ఫ్రేమ్స్ ఉన్నాయి కదా! ఇవి ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ కావాలంటే ఉంచుకోవచ్చు. లేదా ఫ్రేమ్స్ తీసేసి మీరు ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇట్లా సేమ్ అంతా ఎడిట్ ఆప్షన్ ఇది. పెద్ద కష్టమేమి ఉండదు. బట్ ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3 ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కొక్క స్లైడ్. మీరు ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. అంటే డిజిటల్ మార్కెటింగ్ దాని గురించి తీసుకున్నారనుకోండి, ఆ స్లైడ్ మీకు చాలా ఈజీగా ఉంటది ఎడిట్ చేసుకోవడానికి. ఇంకా డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించినయి అనుకోండి. ఓకే. ఇక్కడ కాదు కదా! చేయాల్సింది. ఇంకా డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన పోర్ట్‌ఫోలియో ఉంది. అది చూసుకొని మనకి ఏది ప్రాపర్‌గా నీట్‌గా అనిపిస్తే అదే తీసుకోవచ్చు ఇక్కడి నుంచి. ఇక్కడ ఇది చూద్దాం. అప్లై ఆల్ 10 పేజెస్. డిజిటల్ మార్కెటింగ్ అబౌట్ అస్. మనకు ఇక్కడొచ్చేసి దీన్ని కలర్ మార్చుకోవాలనుకోండి కలర్ కూడా మార్చుకోవచ్చు ఇక్కడ. కలర్స్ ఏదైనా మార్చుకోవాలంటే కలర్స్ మార్చుకోవచ్చు. దీనికి మొత్తం కలర్ బ్లాక్ ఉంది కదా! ఇది కూడా మార్చుకోవచ్చు. లైక్ మొత్తం బ్లూ కలర్ కావాలంటే అట్లా మన కలర్ కాంబినేషన్ చూసుకొని ప్రాజెక్ట్, కంపెనీ ప్రాజెక్ట్స్, కంపెనీ విజన్ ఏంటి, ఇట్లా మనం ఏది బావుంటే దాన్ని అంటే ఇదే తీసుకోవాలని ఏం లేదు. ఏది నచ్చితే ఆ టెంప్లేట్‌ని తీసుకొని దాని ప్రకారం మనం డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ కూడా మనకు సెట్ అయ్యేలాగా ఉండవు. కొన్ని ఉంటాయి. వాటిని కొంచెం టైం తీసుకొని సెర్చ్ చేసుకోవాలి. కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఈ డిజిటల్ మార్కెటింగ్‌ది ఉంది ఇది. ఇంక్రీజింగ్ ద బ్రాండ్ అవేర్‌నెస్ విత్ సోషల్ మీడియా దానికి టెంప్లేట్స్ మనకి పీపీటీస్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఇవి కూడా సేమ్ ఇక్కడ ఎడిట్ చేసుకోవడం, ఇది ఎడిట్ చేసుకోవడం. కంటెంట్ అనేది పీపీటీ కంటెంట్ అంటే మనం టాపిక్ ఇచ్చి జనరేట్ పీపీటీ కంటెంట్ అంటే మొత్తం చాట్‌జీపీటీనే ఇస్తది. బేసిక్ కంటెంట్ కావాలంటే బేసిక్, ఒకవేళ బేసిక్ ఇచ్చిందనుకోండి నాకు అడ్వాన్స్‌డ్ కంటెంట్ కావాలంటే అడ్వాన్స్‌డ్ టాపిక్స్ కూడా ఇస్తదనమాట దాంట్లోనే. అట్లా మీరు చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని వీడియోస్, లోగో, ఈ పీపీటీ ప్రిపేర్ చేయడం ప్రాక్టీస్ చేయండి. పీపీటీ రెజ్యూమ్ అంటే మీరు తర్వాత ప్రాక్టీస్ చేసుకున్న చేశాను. లోగో పర్లేదు. చూసాను. పీపీటీ చూసారా? ఏమో మనకి ఎస్‌సీఓ యూజ్ అవుతది. లోగో ఒకటి చేశాను. ఇమేజ్ చేయలేదు. అవునండి. ఇమేజ్ చేశారు కదా ఆల్రెడీ. లోగో ఇమేజ్ చేయలేదా ఇంకా? అదే. అందుకే ఇప్పుడు మీకు కొంచెం మామూలుగా కన్‌ఫ్యూజ్‌గా ఉంది. ఇది ఇమేజ్ కూడా షేర్ చేసేస్తే చేయడం ఉంటదా? మీకు ఇవన్నీ అర్థమైపోతాయి. ఆ ఇమేజ్ మీద ఇది ఎడిట్ సేవ్ చేయడం చేయడము తెలిస్తే అదే సేమ్ అంతా ఏది యూజ్ చేసుకున్నా మనం ఎడిట్ చేసుకుంటాం. ఓకే. ఏంటిది? దాంట్లోనే కలర్స్, బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అవి ఇవి పెడుతున్నాను. మన ప్రొఫైల్‌లో సేవ్ అయిపోతాయి. మనం డౌన్‌లోడ్ చేసుకుంటే మన ప్రాజెక్ట్స్‌లో మనం చేసిన ప్రతిదీ సేవ్ అవుతది. డైరెక్ట్‌గా మనమే సేవ్ చేయాలి.
ఇదిగోండి ఇప్పుడు మనం చేసింది ఉంది కదా! ఇదిగో ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఏం డౌన్‌లోడ్ చేయలేదు, సేవ్ చేయలేదు. మనం యాడ్ చేసుకున్నది ఇక్కడ వచ్చేస్తుంది. మన ప్రాజెక్ట్స్‌లో ఉంటాయి. మనం ఏమేమి వర్క్ చేసామో. ఇది రెజ్యూమ్ ఇలా ఓపెన్ చేసాము. చేశాను. లైక్ వీడియో ఓపెన్ చేసాము. హెల్త్‌ని యూట్యూబ్‌ది పెట్టేసి కంటెంట్ ఇది అవి ఇవి ఓపెన్ చేంజ్ చేసాము. చేస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ కలర్, కూడా ఇక్కడ సేవ్ మన ప్రాజెక్ట్స్‌లో వస్తాయన్నమాట. యానిమేషన్స్, పొజిషన్స్ ఇవి చేంజ్ హ్మ్. చేయాలన్నమాట. ఇప్పుడు మనం బయట నుంచి కూడా తీసుకొనొచ్చి చేసుకోవచ్చు కదా! లోగోస్. అప్‌లోడ్ ఫైల్ కొట్టేసి మన అందులో నుంచి కూడా అలా చేసుకోండి. కూడా చేసిన చేసుకోవచ్చు తర్వాత కదా! మీకు లోగోని. ఒక ఐడియా వచ్చిన తర్వాత ఆ! ఆ! హ్మ్. ఓకే. ఇది అది వాళ్ళ పేరు యూజ్ చేయం గానీ, అది యూజ్ చేయొచ్చు మనకు కదా! నచ్చినయి. కాకపోతే ఏంటంటే, వేరే వాళ్ళ బ్రాండ్స్ మనం యూజ్ చేయకూడదు. వాళ్ళకి బ్రాండెడ్ ఉంటాయి గదా! అవును. అవి అవును. యూజ్ చేసుకోవచ్చు. అవునవును. చాలా వాటికి ప్రాబ్లమ్ ఉండదు. కొన్నేంటంటే బ్రాండెడ్ ఉంటాయి. అదే అలాంటివి మామూలుగా ఇట్లా ఏదైనా యూజ్ చేస్తే పెట్టాను. మనం మనకు యూజ్ ఐడియా చేస్తున్నామని వస్తది కదా! వాళ్ళకి తెలిస్తే చూస్తే ఇవి కాపీరైట్స్ కూడా ఏస్తారు. కొన్ని. మనకి ప్రాబ్లమ్ అవుతది. అది. హ్మ్. హ్మ్. గూగుల్‌లో కూడా సెర్చ్ చేసి మనకు నచ్చినవి అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడనా? మొత్తం ఇమేజ్ అయితే ఓకే. అట్లనే ఇంకా మళ్ళీ మీకేదైనా డిజైన్స్ క్రియేట్ చేయడం రాకపోతే డిజైన్స్‌లోకెళ్ళిపోయి అక్కడ చూడండి. అదే క్లాత్ బ్రాండ్ డిజైన్స్‌లో వీటిల్లో ఇట్లా. పక్కన. అక్కడ ఇంకా డిజైన్స్ ఉన్నాయిగా అట్లాంటి డిజైన్స్‌లో చూసుకొని కూడా అదే టెంప్లెట్స్. హ్మ్. ఇక్కడ గూడా ఏదైనా మోడల్ ఓకే. ఉందనుకోండి, అలానే డిజైన్ చేసుకోవాలన్నా కూడా ట్రై చేయొచ్చు. అక్కడ చూసైనా చేసుకోవచ్చు. అదైనా యూజ్ చేసుకోవచ్చు. అది. నచ్చినయి బ్యాక్‌గ్రౌండ్ కలర్ చూసుకుంటే. అవన్నీ కూడా. సేమ్ మీరు లోగో డిజైన్ చేస్తున్నారంటే టెక్స్ట్ ఎలా పెడుతున్నారు, ఇవన్నీ సేమ్ ఇమేజ్‌కి అలానే పెడతారు. ఇమేజ్ వచ్చిందంటే పీపీటీ చేయడం ఈజీనే. ఇమేజెస్ లైక్ ఇమేజెస్ వస్తే మాక్సిమం చేయొచ్చు. వీడియోస్ కూడా పైన ట టెంప్లేట్స్ అనేవి అలానే చేస్తాము. బట్ హ్మ్. కిందొచ్చేసి మనం నెక్స్ట్ టాప్ వాయిస్ ఓవర్ ఇదేనండి. యాడ్ చేసుకుంటాం అంతే. వాయిస్ ఎక్కడి వరకు కావాలి, ఎక్కడి వరకు వద్దు మనం కట్ ఓకే. చేసుకోవడం. అదే రేపు నేను చెప్తాను క్లాస్ అనేది నాకు కొంచెం పని ఉంది. ఆ! అదే వస్తా ఓకే అన్నారు అండి. కదా! వచ్చినప్పుడు అప్డేట్ ఓకే. చేయండి. చేస్తాను. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి అయితే. అహా! ఆహ్, ఇటు వస్తా అన్నారు. ఓకే. ష్యూర్ అండి. ఓకే. ష్యూర్. ఓకే. ఓకే. అండి. సరే. థాంక్ యూ. ఏంటి? ఆ! సరే. వస్తే చెప్తానండి. వస్తే కాల్ చేస్తాను. ఓకే. ఓకే.